దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరకు ఈ రాత్రికాల సమయమున మన దేవదేవుడు, మహాదేవుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకందరకు ప్రత్యేకమైన వందనాలు, శుభములు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. ఈరోజు కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు లైవ్ ప్రోగ్రాంలో కొంత ఆలస్యమైంది, అందుని బట్టి క్షమించండి. ఏదేమైనా మరొక పర్యాయం మీ మధ్యకు రావడానికి దేవుడు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను దేవునికే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన అంశం ఏంటి అని అంటే దుఃఖము, కన్నీళ్ళు అనే విషయం గురించి కొద్దిపాటి విషయాలు మనం నేర్చుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి. ఎందుకంటే ఈరోజు శుక్రవారం, ఈ దినాన చక్కగా దేవుని సన్నిధిలో మరి ఎవరికి వారు ఆలయాల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటారు. కానీ మనమైతే పరిస్థితుల వలన అలా ఉండలేకపోతూ ఉన్నాం. ఇప్పుడు మనకి దేవుడు ఈ మంచి భాగ్యాన్ని అనుగ్రహించారు. ఏదేమైనా ఇక ఆలస్యం చేయకుండా మనం ముందుకి కొనసాగడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి కాలం ఈ రీతిగా ప్రార్థించే భాగ్యం ఇచ్చారు. కొద్ది నిమిషాలు నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి తృప్తిపరచి దీవెనలతో మా గృహాలకు పంపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక రాత్రి కాల సమయంలో మన ధ్యానాంశంగా దుఃఖము, కన్నీళ్ళు. మీరు బాగా గమనించండి. దుఃఖము, కన్నీళ్ళు అనేవి విడదీయలేని, ఒకదానికి మీద ఒకటి ఆధారపడిన అంశాలుగా మనం చూడగలుగుతాం. అది ఎలాగోనంటే, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి అని అంటే వాటి వెనక దుఃఖం ఉన్నదని అర్థం. దుఃఖిస్తున్నారు అని అంటే ఆ దుఃఖానికి బాహ్య ప్రదర్శన కన్నీళ్ళు రావడం. అందుకని ఈ దుఃఖము, కన్నీళ్ళు అనే దాని గురించి మనం కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరు బాగా గమనించండి. ఈ రాత్రి దేవుని యొక్క ధ్యాన అంశం మన యొక్క విశ్వాస జీవితానికి, మన జీవితాలకి వాటిని పురిగొలిపే రీతిగా ఉండినట్టు మనం గమనించవచ్చు. అయితే ఈ దుఃఖము అనేది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మానవుణ్ణి విభజించగలిగినప్పుడు 3 భాగాలుగా మనం చూస్తాం. మొదటి భాగం ఏంటి అని అంటే అది శరీరము, రెండవదిగా ప్రాణము, మూడవదిగా ఆత్మ అని. దీని గురించి అనేక పర్యాయాలు మనం విన్నాం. చాలామంది దైవజనులు వీటి గురించి చెప్పడం తెలుసు. అలాగే నేను కూడా కొన్ని పర్యాయాలు వీటిని విభజించే ప్రయత్నం నా సందేశాల లోపట నేను చేసి ఉండినట్టుగా మీకందరికీ తెలుసు. మానవుణ్ణి దేవుడు తయారు చేసే విధానం శరీరము, ప్రాణ, ఆత్మలుగా. అయితే ఇవి ఏ పనులు చేస్తాయో కూడా మనకి క్లుప్తంగా తెలుసు. కానీ శరీరము, ప్రాణము, ఆత్మల్లో ప్రాణం ఏదైతే ఉందో ఆ ప్రాణం లోపటే భావోద్రేకాలు, అనుభూతులు, భావోద్వేగాలు ఇవన్నీ అందులోనే పొందుపరచబడి ఉంటాయి. అందుకని ప్రతి మనిషి లోపట
ఈ భావోద్రేకాలు ఉంటాయి. ప్రతి మనిషి భావోద్వేగాలకు లోనవుతూ ఉంటాడు. ప్రతి మనిషిలోనూ రాగద్వేషాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి లేనివారు ఎవరు ఉండరు. ప్రతి మనిషి లోపల ఇవి ఉంటాయి. మానవుణ్ణి తయారు చేసిన దేవుడు ఒకవేళ ఇలాంటి భావోద్రేకాలకు ఆయన ప్రదర్శించినట్టుగా ఎక్కడైనా ఉండినాడా అని బైబిల్ లోపల నుంచి మనం చూస్తే కొన్ని పర్యాయాలు అవి మనకి చాలా స్పష్టంగా కనబడతాయి, మనం గమనించగలుగుతాం. దేవుడు మానవ జాతిని సృష్టించిన తర్వాత ఆ ప్రజలు ఇలా ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. ఆయన ఎలా ఉండాలని మానవులను కోరుకున్నాడో అలా మానవులు లేనప్పుడు, ఎలా ఉండకూడదని మానవుల గురించి ఆయన ఆలోచించాడో అలాగే మానవులు ఉండినప్పుడు దేవుడు ఆయన కొంత దుఃఖపడ్డాడు అనే విషయం మనకి బైబిల్ లోపల స్పష్టంగా అర్థమవుతుంది. అది మనకి ఎక్కడ బయలుపరచబడుతుంది అనంటే, మీరు చూడండి, ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతూ ఉండినప్పుడు ఒక విషయం మనకి బయలుపరచబడినట్టుగా మనం చూడగలుగుతాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనెను అని రాస్తుంది. సంతాపమునుందాడు అనే పదం అక్కడ ఉపయోగించబడింది. ఆయన సంతాపమునుందాడు అనంటే అది దుఃఖం యొక్క మరొక రూపం, సంతాపము నొందడం. దేవుడు తాను చేసిన మానవులను ఇలా ఉండాలి అని కోరుకున్నాడు, ఇలా ఉండకూడదు అని కోరుకున్నాడు. కానీ మానవులు ఆయన ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఉండలేనప్పుడు, ఎలా ఉండకూడదని కోరుకున్నాడో అలా ఉండినప్పుడు దేవుడు దుఃఖపడ్డాడు అనే భావం అక్కడ వ్యక్తపరచబడుతుంది. అంటే దేవుడు దుఃఖపడతాడు అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతున్నట్టు మనం చూడగలుగుతాం. ఇంకా బైబిల్ గ్రంథం లోపల ఒక మంచి స్పష్టత ఉన్నది. దేవుడు దుఃఖపడే విషయం ఇలా చూడొచ్చు మనం. ఒకసారి బైబిల్ ఉన్నవారు తెరవండి, ఒక మంచి మాట మనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు భక్తుడి ద్వారా దేవుడు చెప్తున్న ఆ మాటల్లో ఒక మాట ఏంటంటే ఇలా ఉంది. 4వ అధ్యాయము 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని అంటాడు. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుండి అని అంటాడు. అంటే దేవుని ఆత్మ దుఃఖపడుతుంది అనే స్పష్టత బైబిల్ మనకిస్తుంది. దేవుని ఆత్మ దుఃఖపడుతుంది అనేది అక్కడ మనం పాత నిబంధన గ్రంథం లోపల ఆదికాండము 6వ అధ్యాయంలో ఉండిన సంఘటన ద్వారా దేవుడు అక్కడ సంతాపము నొందాడు, హృదయంలో నొచ్చుకున్నాడు అనే ఆ మాటలకు సరి అయిన అర్థాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు తాను చేసిన మానవుల విషయమై దుఃఖపడ్డాడు, అతడు దుఃఖించాడు అనేది మనకు అర్థమవుతుంది. సో దేవునికి దుఃఖము అనేది, దేవునికి ఆ సంతాపం అనేది అది ఉండినది అని స్పష్టంగా మనం గమనిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా స్పష్టంగా పౌలు భక్తుడు చెప్తాడు. మీరు దేవుని ఆత్మను అనగా పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పని చేయకండి,
మీరు చేసే కొన్ని కార్యాల వలన, క్రియల వలన ఆయన దుఃఖపడతాడు అని మనకి గ్రంథం తెలియపరుస్తూ ఉంది. నిజానికి ఈ మాట దగ్గర వేరే వేరే అర్థాలను తీసుకొని వచ్చారు. దేవుడు దుఃఖపడడం, పరిశుద్ధాత్మను పరచడం అనే దానికి వేరే భాష్యం చెప్పారు. నిజానికి ఎందుకు దేవుడు దుఃఖపడతాడు అనంటే, అక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అలాంటి సందర్భానికే దేవుడు దుఃఖపడతాడు. అక్కడ ఏం జరిగింది అనంటే, తన ప్రజలు తన మాటకి లోబడకుండా తనకి విరోధమైన పాపం ఏదైతే ఉందో ఆ పాపానికి మరులు కొల్పబడి, ఈడవబడి, పాపంలోనే పడి పొర్లాడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి స్థితిని దేవుడు చూడడు, దానిని భరించడు. అందుకని దేవుడు దాని విషయమై నరులను చేసినందుకు ఆయన సంతాపం పొందినట్టుగా, దుఃఖపడినట్టుగా మనం దేవుని గ్రంథం లోపల చూస్తాం. ఇదే విషయాన్ని ఇక్కడ కూడా అప్లై చేస్తే, ఇక్కడ ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ 30వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏదైతే ఉందో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే దగ్గర కూడా అదే. రక్షింపబడిన మనం ఏ పాపం నుంచి అయితే మనం బయటకు రాలేమో ఆ పాపం నుంచి మనలను తీసుకురావడానికి మనం చెల్లించవలసిన వెలంతటినీ యేసు చెల్లించి మనలను రక్షించుకున్నాడో, మరలా మనం విడిచిపెట్టబడిన, వెల చెల్లించబడిన పాపం వైపు మనం మరులుగొల్పబడితే అప్పుడు పరిశుద్ధాత్ముడు మన లోపట నివసిస్తున్న ఆ దేవుని ఆత్మ దుఃఖపడుతుంది అనే భావన ఈ వాక్యం లోపట మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే మీరు బాగా గమనించండి, దుఃఖపడని తర్వాత దుఃఖపడుతున్నాము అనేది ఎలా బయలుపరచబడుతుంది అనేది నేను ఇంత క్రితం మొట్టమొదట మాటల్లో ఒక మాట చెప్పాను. మన అంశము దుఃఖము, కన్నీళ్ళు అనేది. కన్నీళ్ళు అనేవి దుఃఖం యొక్క బాహ్య ప్రదర్శన. కళ్ళంట నీళ్లు కారుతున్నాయి అంటే, కన్నీళ్లు కారుతున్నాయి అంటే, ఒక వ్యక్తి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని అంటే ఆ వ్యక్తి చాలా దుఃఖంలో ఉన్నారు అని అర్థం. అతడు హృదయమందు దుఃఖిస్తున్నాడు అని అర్థం. ఒక మానసిక కృంగుబాటు ఎప్పుడైతే జరుగుతుందో, అది జరుగుతుంది అని బయట ప్రపంచానికి తెలియపరచబడ్డానికే ఈ కన్నీళ్ళు మన కళ్ళ వెంబడి బయటికి రావడం మనం గమనించగలుగుతాం. సరే, మనిషి విషయంలోనైతే ఇది జరుగుతుంది. మరి దేవుడు సంతాపం ఉందాడు అని అన్నప్పుడు అది దుఃఖమే అన్నారు మీరు. దేవుని ఆత్మను దుఃఖపరచకుడి అని అన్నక్కడ దేవుడు దుఃఖపడతాడు అని అంటున్నారు. మరి దానికి బాహ్య ప్రదర్శన లేదా అని అడిగితే బాహ్య ప్రదర్శన అక్కడ లేదు. ఎందుకనంటే అక్కడ దేవుడు ఆత్మగా ఉన్నాడు అనేది. బాహ్య ప్రదర్శన ఎప్పుడు జరుగుతుంది అని అంటే భౌతిక పదార్థం లోపట మనం ఉండినప్పుడే, ఒక శరీరమందు మనం ఉండినప్పుడే ఈ కన్నీళ్ళు అనేవి బయటికి ప్రదర్శించే ప్రక్రియ జరుగుతుంది. అందుకు దేవుడైనా కూడా, అయితే దేవుడు ఆత్మ ఉన్నప్పుడు దుఃఖపడుతున్నాడనేది వాస్తవం. కానీ దుఃఖపడే దేవుడు అక్కడ కన్నీళ్లను ప్రదర్శించలేకపోవడం ఏంటి అని అంటే, ఆత్మ అది భౌతిక శరీరానికి అతీతమైనది, ఆకారం లేనిది, అది మనం చూసేటందుకు వీలు పడనిది, అగుపడనిది, కనపడనిది, ఇలాంటి ఎన్నైనా పదాలు ఆ విషయానికి మనం ఆపాదించవచ్చు. అందుకనే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు దుఃఖపడుతున్నప్పుడు ఆ దుఃఖం ప్రదర్శించడానికి అక్కడ కుదరకపోయినా, పరిశుద్ధాత్మను మీరు దుఃఖించనివ్వకండి, దుఃఖపడనివ్వకండి అని చెప్పి ఈరోజు సంఘములో మళ్ళీ పాపం వైపు మనం వెనక తిరిగినప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడనేది అది బయలుపరచబడకపోయినా, ప్రదర్శించకపోయినా, కానీ దేవుడు దుఃఖపడతాడు. ఒకవేళ దేవునికే కానీ భౌతిక శరీరం ఉండి ఉంటే దేవుడు కూడా దుఃఖపడుతున్నప్పుడు తన కన్నీళ్లను ఆయన వలకబోయగలుగుతాడు అనే విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది బైబిల్ చదువుతున్నప్పుడు.
అందుకే నేనేమన్నానంటే కన్నీళ్ళు దుఃఖము ఒకదాని మీద ఒకటి ఆధారపడిన రెండు అంశాలు అని చెప్పాను. కన్నీళ్ళు వస్తున్నాయి అంటే ఆ వ్యక్తి తన హృదయంలో ఒక భయానకమైన కృంగిబాటుకి గురై దుఃఖం లోపట ఉండినాడు అని. ఒక వ్యక్తి దుఃఖపడుతున్నాడు అని అంటే అతడు కన్నీళ్లు కార్చడం ద్వారా ఆ దుఃఖం బయటికి ప్రదర్శింపబడుతూ ఉన్నది అని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది ఒకవేళ మీరు ఇలా అన్నారు, దేవుడికి భౌతిక శరీరం, ఒకవేళ భౌతిక శరీరం అనేది లేకపోతే ఒక శరీరం అనేది ఒక ఆకారంలో దేవుడు ఉంటే ఆయన దుఃఖపడుతున్నప్పుడు కన్నీళ్ళు ఒలకబోసేవాడా? నిజంగా మీరు బాగా గమనించండి, ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలో జరిగిన సంఘటన దగ్గర ఒక భౌతిక శరీరం లోపల దేవుడు కానీ ఉంటే ఆయన దుఃఖపడినందుకు ఖచ్చితంగా కన్నీళ్లు కారేవే. ఒకవేళ మరలా రక్షింపబడిన ఒక విశ్వాసి మరలా పాపం వైపు మరల్చబడినప్పుడు, అతడు తిరిగినప్పుడు వెనకకు ఆ సంఘటనను గుర్తించిన పరిశుద్ధాత్ముడు ఒకవేళ దుఃఖపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మకు ఒకవేళ శరీరం ఉంటే భౌతిక శరీరం, అక్కడ కూడా ఆయన కన్నీళ్లు కార్చేవాడే. ఇది మీరు సొంత జ్ఞానంతో చెప్తున్నారా అని మీరు నన్ను అడగొచ్చు. దానికి ఒక తిరుగులేని సాక్ష్యాన్ని బైబిల్ లోపట నుంచి నేను మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. బైబిల్ ఉన్నవారు తెరవండి యోహాను సువార్త. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము ఒక పర్యాయం 35వ వచనం చదువుదామా? యేసు కన్నీళ్లు విడిచెను అని ఉంది. ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఈ సందర్భం, ఈ కాంటెక్స్ట్ అంతా మీకు బాగా తెలుసు. బేతని అనే ఒక గ్రామంలో యేసుకి చాలా ఇష్టమైన 3 వ్యక్తులు ఉన్నారు. 2 అక్క చెల్లెళ్ళు, వారికి ఒక ప్రియమైన తమ్ముడు. యేసు వారికి ఆ కుటుంబం అంటే కొంచెం మక్కువగా ఉండినట్టు మనం చూస్తాం. వాళ్ళ తమ్ముడైన లాజరు అతనికి చాలా ఇష్టం. లాజరు ఒక రోజు బలహీనమైపోయాడు. ఈ వార్త తన అక్కల చెల్లెళ్ళ ద్వారా యేసుకు అందించబడింది, మీరు అర్జెంటుగా రావాలి అని. అయితే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ప్రయత్నం లోపల దినాలు గడిచిపోయాయి. 4 దినాలు అయిపోయాయి. అయిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత యేసు అక్కడికి వచ్చాడు అని. అప్పటికే వాళ్ళు సమాధి చేశారు, బరియల్ చేశారు. ఒక రాతి తొలిపించిన దాంట్లోపట అతను డెడ్ బాడీని పెట్టారు, రాయిని పొర్లించి మూసివేసి పెట్టారు. లోపట శరీరం 3 రోజుల తర్వాత నుంచి ఖచ్చితంగా అది డీకంపోజ్ అవ్వడం ప్రారంభమిస్తుంది. అలాగే శరీరం అయిపోతుంది. కానీ 4 రోజుల తర్వాత అక్కడికి వచ్చిన యేసు అక్కడ విషయాలన్నీ విన్నాడు. అయితే వారికి చెప్తున్నాడు, మీరు ఇప్పుడైనా కూడా మీరు నమ్మకం ఉంచితే ఒక అద్భుతమైన కార్యం చూడగలుగుతారు అని ఆయన చెప్పాడు. చెప్పిన మాదిరి ఆయన అక్కడ ఒక అద్భుతమైన కార్యం చేశాడు. కానీ అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఇక్కడ ఇలా రాసి ఉంది కదా 35వ వచనం లోపట యేసు కన్నీళ్లు విడిచెను అని ఉంది. వెరీ లిటిల్ వెర్స్ ఇన్ స్క్రిప్చర్స్. బైబిల్ గ్రంథం లోపట అతి చిన్న వాక్యం ఇది. ఇంతకంటే చిన్న వాక్యం బైబిల్లో మరి ఎక్కడ ఉండినట్టు మనం చూడం. ఆ చిన్న వాక్యం యొక్క భావం చాలా గొప్పదిగా ఉండినట్టు మనం చూస్తాం. యేసు కన్నీళ్లు విడిచారు అని. నేను ఎందుకు ఈ మాట చెప్పాను అనంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు దుఃఖించినప్పుడు ఆయన కన్నీళ్లు విడవలేదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని చెప్పిన కొత్త నిబంధన భాగం లోపట అనేక పర్యాయాలు మనం పరిశుద్ధాత్ముడిని దుఃఖపరుస్తున్నాం. ఆయన కన్నీళ్లు విడిచిపెట్టినట్టుగా మనకి ఎక్కడ తారసపడదు. అయితే నేనేం చెప్పాను? కన్నీళ్ళకి దుఃఖానికి విడదీరాని బంధం ఉన్నది, ఒకదాని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాను. అయితే అక్కడ ఎందుకు ఆయన కన్నీళ్ళు విడవలేదు, ఇక్కడ ఎందుకు కన్నీళ్ళు విడవడం మనం చూడలేదు అని అంటే, దేవుడు అక్కడ ఆత్మగా ఉన్నాడు కాబట్టి. అయితే ఇక్కడ యేసు కన్నీళ్లు విడిచెను అనే మీరు ఈ మాటను చూసినప్పుడు యేసు ఎవరు అనంటే, బైబిల్ చదువుతున్న కొంచెం బైబిల్ మీద పరిజ్ఞానం ఉండిన ఏ వ్యక్తికైనా ఇట్టే అర్థమైపోతుంది, అతడు దేవుడై ఉన్నాడు,
అతడు దేవుడితో సమానమై ఉన్నాడు, అతడు నిరంతరము స్తోత్రార్హుడై ఉండిన దేవుడై ఉన్నాడు అనే స్పష్టమైన వాక్య భాగాలు బైబిల్ లోపల కోకొల్లలుగా ఉంటాయి. సందర్భం అది కాదు కాబట్టి నేను వాటి దగ్గరికి వెళ్ళట్లేదు. ఎప్పుడైనా యేసు యొక్క దైవత్వాన్ని నిరూపించే వాక్యాలు ధ్యానించాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిని మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. అయితే యేసు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అంటే బైబిల్ చెప్తుంది, ఆయన ఉనికిని గురించి చెప్పే ఒక మంచి మాట ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాలు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉన్నది. వాక్యం ఆదిలో ఉన్నది, ఆ వాక్యం దేవుడై ఉన్నది. ఆ దేవుడై ఉన్న వాక్యం 14వ వచనం లోపట శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య అనంటే ఈ మానవ జాతి మధ్య 2000 సంవత్సరాల క్రితం నివసించింది అనే స్పష్టత అక్కడ ఉంది. అది మీరు బాగా గమనించండి. ఆదిలో వాక్యంగా ఉన్నాడు. ఆ వాక్యంగా ఆదిలో ఉండిన ఆ వ్యక్తి ఎవరునంటే అతడు దేవుడు. వాక్యమై ఉన్న దేవుడు ఏం చేశాడు అనంటే 2000 సంవత్సరాల క్రితం శరీరమును ధరించుకొని ఈ లోకమందు మానవుల మధ్య ఆయన నివసించాడు, వసించాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా అక్కడ వ్రాయబడినట్టు మనం చూస్తాం. అందుకు మనం ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ శరీరమందు దేవుడు నివసిస్తూ ఉన్నాడు, యేసుగా. అర్థమైందా? యేసుగా శరీరమందు దేవుడు నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవునికి దుఃఖం ఉన్నది అని అనుకున్నాం కదా, ఆ దుఃఖపడ్డాడు దేవుడు. చాలా పర్యాయాలు బైబిల్ లోపల మానవులు చేసిన ప్రక్రియలకు, క్రియలకు, ఆ పరిస్థితులకు, ఆ పనులకు ఆయన కొంత దుఃఖించాడు, ఆయన దుఃఖపడ్డాడు అనే సందర్భాలు బైబిల్ లోపల ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక పర్యాయాలు మనం చూడగలుగుతాం కదా. ఆ దుఃఖపడే దేవుడు శరీరం లేకపోవడం వల్ల తన ఆత్మయున్న స్థితి లోపట ఏడవలేకపోయాడు, కన్నీళ్ళు విడవలేకపోయాడు. కానీ అతడికి శరీరమే ఉంటే ఆ దుఃఖానికి వచ్చేది ఏంటంటే ఖచ్చితంగా కన్నీళ్ళే. అందుకనే శరీరం మందు నివసిస్తున్న దేవుడుగా యేసు ఈ లోకంలో జీవించాడు. కాబట్టి ఆ రోజు లాజరు చనిపోయి సమాధి చేయబడిన తరువాత 4 దినముల తర్వాత సమాధి దగ్గరికి పోయినప్పుడు అతడు దుఃఖంలో ఉన్నాడు. అందుకని అతడు కన్నీళ్లు విడిచాడు. యేసు తన ఆఖరి మజిలీ తన జీవితంలో ఏదైతే ఉందో సిలువ ఘట్టానికి పోయే ముందు దినాల్లోపట, గడియల్లోపట అతడు దుఃఖాక్రాంతుడాయను. దుఃఖాక్రాంతుడగుటకు ఆయన ఆ గెత్సెమనే తోటకు కొనిపోబడెను, వెళ్ళెను. ఇలాంటి భావాలు బైబిల్ లోపట కోకొల్లలుగా చూస్తాం. అందుకని బాగా గమనిస్తే దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖము అనేది బయలుపరచబడ్డానికి బాహ్య ప్రదర్శనగా కన్నీళ్ళు వస్తాయి. అందుకు కన్నీళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి. కన్నీళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి. కన్నీళ్ళు విడవడం చాలా ప్రాముఖ్యమైనది. కన్నీళ్ళను గురించిన మనం ఆ విషయం లోపట దాని వెనక ఉండే ఆ దుఃఖం ఏదైతే ఉందో, బాధ ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా మనం గుర్తించాలి. మన ఎదుట ఒకరు కన్నీళ్లు విడుస్తున్నారనంటే వారిని అపహాస్యం చేయకూడదు. ఒకరు మన ఎదుట కన్నీళ్లను జారవిడిచారనంటే వారిని హేళన చేయకూడదు, నిందించకూడదు. వాళ్ళు ఎవరైనా, వారు యేసుని నమ్ముకొనినా నమ్ముకొనకపోయినా, ఒకవేళ వారు మానవులే అయితే ఏ మానవుడి కన్నీళ్ళ వెంబడి కన్నీళ్ళు జారిన కన్నీళ్ళు విడిచిన ఆ కన్నీళ్ళ వెనకాల ఆ వ్యక్తి బహు దుఃఖములో ఉన్నాడు అని ఆ వ్యక్తిని గురించి మనం ఆలోచన చేయాలి. ప్రతి మనిషి లోపట కూడా. అందుకని కన్నీళ్ళు చాలా విలువైనవి. అవి నేను మొదట చూపించిన 2 భాగాల లోపట దేవుడు దుఃఖపడడం అనేది వాస్తవమే. అయితే కన్నీళ్లు విడవలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన భౌతిక శరీరాన్ని కలిగి అప్పుడు లేడు.
కానీ భౌతిక శరీరాన్ని దేవుడు కలిగి ఉంటే ఆయన దుఃఖిస్తే ఖచ్చితంగా ఆయనకు కూడా కన్నీళ్ళు వస్తాయి. యేసు ప్రభు వారి యొక్క వృత్తాంతం చూసాం. దృష్టాంతంగా లాజర్ ఇన్సిడెంట్ అక్కడ ఉండినది. యేసు వారు శరీరాన్ని ధరించుకొని నివసిస్తున్నప్పుడు ఆయన లోపట ప్రాణం ఉండినదిగా. యేసు వారిలో శరీరం ఉన్నది, ఆయనలో ప్రాణం ఉన్నది, ఆయనలో ఆత్మ ఉన్నది. అందుకని సిలువ దగ్గరికి పోయినప్పుడు ఆయన శరీరం అంతా తూట్లు తూట్లుగా పొడవబడింది, నాగల్లితో దున్నబడినట్టుగా శరీరం అయిపోయినది. అయితే ఆయన చివరి మాటలు పలికినప్పుడు అంటాడు, తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఇక్కడ శరీరము తూట్లు తూట్లుగా పొడవబడింది, ఆ ఆత్మనేమో తండ్రికి అప్పగించుకున్నాడు, ప్రాణమును విడిచిపెట్టాడు. ప్రాణము ఉండినప్పుడు ఖచ్చితంగా ప్రాణము లోపల ఏముంటాయని మనం చెప్పుకున్నాం. భావోద్రేకాలు, అనుభూతులు, భావోద్వేగాలకు మానవుడు గురవ్వడం అనేది ఈ ప్రాణం లోపటే జరిగేది. యేసుకి కూడా ప్రాణం ఉండినది. అందుకని ఆయన ఆ రోజు అక్కడ లాజర్ విషయమై తీవ్రమైన దుఃఖానికి ఆయన గురైతే అక్కడ కన్నీళ్లు విడిచిపెట్టాడు, కన్నీళ్లు విడిచాడు, ఆయన ఏడ్చాడు అని. ఒక మామూలు మనిషి కోసం ఆయన ఏడ్చాడు అని. ఏ పాటివాడు మానవుడు చూడండి. సృష్టికర్త అయిన దేవుడు మానవుడి గురించి ఏడ్చాడు. ఆయన ఏడుస్తాడు, మన గురించి ఏడుస్తాడు. ఇమ్మానుయేలు, దేవుడు మీకు తోడు అనే నామధేయం కలిగి ఈ లోకంలోనికి వచ్చిన ఆయన మనకి తోడు అని అంటే కేవలం మన సంతోషాన్ని, మనం విందులను పంచుకునే వ్యక్తులుగా మాత్రమే యేసు ఉండడు. ఆయన మన యొక్క బాధలను, ఆయన యొక్క మన యొక్క వేదనను, విచారణను, దుఃఖాన్ని కూడా పంచుకుంటాడు. కాబట్టి ఆయన దుఃఖాక్రాంతుడయ్యాడు, ఆయన దుఃఖించాడు, ఆయన దుఃఖపడ్డాడు, దుఃఖపడతాడు అని దేవుని వాక్యం లోపల మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అందుకు కన్నీళ్లను మనం అలక్ష్యం చేయకూడదు, కన్నీళ్లను మనం నిర్లక్ష్యంగా చూడకూడదు. కంట తడి పెడుతున్న వాళ్ళను మనం చాలా జాగ్రత్తగా వారితో ప్రవర్తించాలి. ఎందుకంటే ఎవరైనా కానీ, మన శత్రువైనా కానీ, ఒకవేళ మన శత్రువైనా కానీ వాళ్ళు కంట తడి పెడితే కన్నీళ్ళు వెనకాల బహు దుఃఖం లోపట వాళ్ళు మునిగి ఉన్నారనే భావన ఒకటి మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి ఈరోజు అని. అందుకనే ఎవరిని కన్నీళ్లు పెట్టే పరిస్థితుల లోపటికి మనం వెళ్ళకూడదు. ఒక క్రైస్తవ విశ్వాసగా నీవు ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తి కన్నీళ్లు పెడుతున్నట్టుగా ఉండే పరిస్థితులు నీ ద్వారా కలగకూడదు. ఒక వ్యక్తి ఏడవకూడదు నీ గురించి, మన గురించి. అతడు ఎంత దుఃఖంలో ఉండి కన్నీళ్ళు పెడుతున్నాడో అందుకని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా మాటలు చివరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. కన్నీళ్ళు ఎంత విలువైనవో, కన్నీళ్లకు దేవుడు ఎంత విలువనిస్తాడో ఒక మాట బైబిల్ లోపట నుంచి మనం చూద్దామా? బైబిల్ గ్రంథం లోపట ఇలా రాసి ఉంది. ఆ కన్నీళ్ళు ఎటువంటివో చూడడానికి కొన్నిసార్లు ఆ దేవుని వాక్యం ఇలా చెప్తుంది. చూడండి, బైబిల్ గ్రంథం లోపటే మనం చూద్దాం ఈ మాటని. ఒక పర్యాయం చూద్దాం. కీర్తనల గ్రంథము, బైబిల్ ఉన్నవారు తెరవండి, 56వ కీర్తన. దేవుడు కన్నీళ్ళకిచ్చే ప్రయారిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు దేవుడు కన్నీళ్ళకిచ్చే ఇంపార్టెన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. 56వ కీర్తన 8వ వచనం చదువుదామా? నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచి. ఇదిగో ఎంత మంచి మాట చూడండి. నా కన్నీళ్లను నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనపడునుగాక. కవిలనే మాట దగ్గర ఒకటి అంకె ఉన్నది. మీరు ఫుట్ నోట్స్లో చూస్తే పుస్తకము, అది ఒక పుస్తకం. కవిలనే మాటకు అర్థం పుస్తకం. ఇక్కడ బాగా గమనించండి. ఒక వ్యక్తి యొక్క కన్నీళ్లను గురించి, కన్నీళ్లతో ప్రార్థించే ప్రార్థన గురించి దేవుడు ఇచ్చే ప్రాముఖ్యత, దేవుడు దానికి ఇచ్చే ప్రయారిటీ ఆర్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దాని గురించి ఈ 56వ కీర్తన 8వ వచనం చాలా స్పష్టంగా అక్కడ చెప్తున్నట్టు మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాదు? అవును, మళ్ళీ చదువుదామా? నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అనంటే ఆయన దగ్గర ఒక బుడ్డే ఉండినదా? అంటే మనం అనుకునే బుడ్డే,
అలా కాదు. అలా ఒక బుడ్డిలో దాచిపెట్టే అత్తరలాగో లేకపోతే నూనెలాగో వేరే వేరే ఏదో ద్రవ పదార్థాన్ని దాచిపెడతాం బుడ్డి లోపట అనేది కాదు. ఇది మనకు అర్థం అవ్వడం కోసం ఒక ద్రవ పదార్థాన్ని మనం ఎలా దాచుకుంటాం? ఒక పెర్ఫ్యూమ్ ఉంటుందండి, ఒక సుగంధ ఆ ద్రవ్యం ఏదైతే ఉందో దానికి ఒక అందమైన బాటిల్ తయారు చేస్తుంది ఆ కంపెనీ. ఆ బాటిల్ కూడా అది ఎంత మంచి సువాసన ఇస్తుందో ఆ సువాసన ఇచ్చే బాటిల్ కూడా అంత కండ్లకు ఆకర్షణీయంగా ఉండేటట్టు ఆ కంపెనీస్ తయారు చేస్తాయిగా. అందులోపట ఆ సుగంధ ద్రవ్యాన్ని భద్రపరుస్తారు. ఇంకా చాలావి భద్రపరుచుకునేందుకు కొన్ని బాటిల్స్ ఉంటాయి కదా, బుడ్డెలు. అలాగా మనం విలువైన దానిని దాచివేయడానికి ఉంచడానికి మనం బుడ్డిని వాడుతాం. మనం కన్నీళ్ళు అనేవి దేవుడి దగ్గర ఎంత విలువైనగో ఉండడానికి దేవుడు మనకి విలువైన ద్రవ పదార్థాన్ని మనం ఎలాగైతే దాచుకుంటామో అలాగ దేవుడు కూడా ఇలాగా దుఃఖములో నింపబడి బహుదుఃఖములో ఉండిన ఒక వ్యక్తి అతడు కన్నీళ్లతో పట్ట కన్నీళ్లు వలకబోస్తూ ఉంటే అలా ఆయన సన్నిధిలో పట్ట కన్నీళ్లు వలకబోస్తుంటే ఆ కన్నీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అది చెప్పడానికి ఈ భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆయన దగ్గర దాచబడి ఉంటాయి అని అంటాడు. ఆ బుడ్డి లోపట నా కన్నీళ్ళు ఆయన దగ్గర ఉన్నాయి. కన్నీళ్లతో మనం బహుదుఃఖంలో మునిగిపోయినప్పుడు ఆ కన్నీళ్ళు ఆ దుఃఖానికి బాహ్య ప్రదర్శన కన్నీళ్ళని చెప్పుకున్నాగా, కన్నీళ్ళు వచ్చాయనంటే లోపల దుఃఖపడుతున్నాగా, దుఃఖంతో కూడిన కన్నీళ్ళు ఆ కన్నీళ్ళ నుంచి దుఃఖం నుంచి విడిపింపబడ్డానికి మనం అలాంటి పరిస్థితుల లోపల ఏ ప్రార్థన అయితే చేస్తామో ఆ ప్రార్థన ఆయన దగ్గర లిఖింపబడి ఉంటుంది పుస్తకం లోపల అని అంటాడు. అంటే రాసుకొని ఉంటాడు దగ్గర పెట్టుకొని అనే భావం మాత్రమే కాదు, అక్కడ ఆయన ప్రార్థనను మర్చిపోడు అని. ఎవరైనా డైరీస్లోను బుక్స్ లోపల ఎందుకు రాసుకుంటారు? అవి మర్చిపోకుండా ఉండడానికి, ఎప్పుడైనా వాటిని మరలా ధ్యానించడానికి, చదవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి రిటర్న్గా పెట్టుకుంటారు. అంటే దేవుడు దుఃఖములో మునిగిన ఒక వ్యక్తి కన్నీళ్లతో ఆ దుఃఖంలో పట్టించి బయటపడాలని దేవుని సన్నిధిలో కన్నీళ్ళు వలకబోస్తూ అతడు ప్రార్థిస్తూ ఉండినప్పుడు ఆ ప్రార్థన ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఆయన దగ్గర ఆ ప్రార్థన ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనకు కన్నీళ్లకు ఆయనంత ప్రయారిటీ ఇస్తున్నాడు, ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మనం ఎందుకు దుఃఖంతో ఉన్నవారు కన్నీళ్లు విడుస్తుంటే వారిని మనం హేళన చేయడం, వారిని నిందించడం, వారు కన్నీళ్లతో దుఃఖపడుతున్న పరిస్థితులను చూసి మనం సంతోషించడం ఇది మంచి పని కాదు. ఇది మానవుడిగా చేయకూడదు, ఒక విశ్వాసిగా అస్సలు చేయకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, నా మాటలు చివరికి తీసుకొని వస్తున్నాను. కన్నీళ్లకు దేవుడిచ్చే ప్రయారిటీని మనం ఈ భాగం లోపల చాలా స్పష్టంగా చూసాం. ఆయన కన్నీళ్లను గుర్తిస్తాడు, కన్నీళ్ళను ఆయన చూస్తాడు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా సందర్భాలలో కన్నీళ్లు విడిచిపెట్టిన సందర్భాలు, ఆ కన్నీళ్లకు దేవుడు జవాబిచ్చిన సందర్భాలు అనేకం బైబిల్ లోపల ఉండినట్టు మనం చూడగలుగుతాం. కానీ సమయ భావం వల్ల నేను అన్ని విషయాలు చెప్పట్లే. కానీ ఒక్క సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి ఈరోజు నేను నా మాటలు ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏంటి అది అనంటే, మనందరికీ బాగా తెలుసు, ఒక మంచి చక్రవర్తి ఉన్నాడు, రాజు. అతడు, నేను చెప్పాను నిన్న మొన్నటి సందేశం లోపల, ఇశ్రాయేలీలు 2 భాగాలు అయిపోయినప్పుడు ఇశ్రాయేలీకి కొందరు రాజులు వచ్చారు, యూదులకు కొందరు రాజులు వచ్చారని కదా. యూదా రాజులలో ఒక రాజు, ఒక మంచి రాజు. అతడు ఎవరనంటే హిజ్కియా అనే చక్రవర్తిని గురించిన ఒక మంచి మాట బైబిల్ లోపల ఉండింది. ఆ మాట మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఆ యెషయా గ్రంథము 38వ అధ్యాయాన్ని మనం చదివితే ఇలా రాసి ఉంది అక్కడ కదూ? అవును, యెషయా గ్రంథము 38వ అధ్యాయము ఆరంభం నుండే మనం చదువుతుండినప్పుడు అక్కడ ఇలాగ రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా
ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన ఆమోజు కుమారుడును అయిన యెషయా అతని యొద్దకు వచ్చి యెషయా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొను నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొను చక్కబెట్టుకొనమని యెహోవా యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ అని అంటాడు. జరుగుతున్న సందర్భం ఏమిటి అనంటే దేవుని యొక్క వాక్కు తన ప్రవక్త దగ్గరకు వచ్చింది. ఆ ప్రవక్త ఎవరునంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆయన ఎవరనంటే యెషయా, ఆమోజు కుమారుడైన యెషయా. ఆయన దగ్గరకు దేవుని వాక్కు వచ్చింది. ఏం చెప్పమని దేవుడు చెప్పాడు అనంటే నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అని అంటాడు. దేవుని వాక్కు ప్రవక్త దగ్గరకు వచ్చింది. ప్రవక్త నేరుగా రాజప్రసాదంలోకి పోయాడు. ఎక్కడైతే రాజు ఉన్నాడో అక్కడ వరకు పోయాడు. అక్కడ రాజుతో మాట్లాడుతున్నాడు. యోగక్షేమాలు లేవు. కూర్చొని కాసేపు కాఫీ టీ తాగి ముచ్చటించుకొని మాట్లాడుకోవడం లేవు. పెచ్చాపాటి మాట్లాడాలు లేవు. దేవుని మాట అది, ప్రవక్త నోట ఉండినది, ఆజ్ఞాది చెప్పమని నేరుగా పోయాడు. రాజు దగ్గర నిలబడ్డాడు. ఎలాంటి మాట చెప్తున్నాడు చూడండి. ఏమంటాడు అనంటే నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా చెప్పాడు అని చెప్పాడు. అంతే, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ ఒక క్షణం కూడా లేడు. పని అయిపోయింది. అతడు వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉండినప్పుడు హిజ్కియా చేసిన పని చూడండి. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో హిజ్కియా బహు దుఃఖంలో పడిపోయాడనండి. చాలా దుఃఖంలో పడిపోయాడు హిజ్కియా. అతడు దుఃఖిస్తూ ఉన్నాడు. బహు దుఃఖంలో ఉండిన హిజ్కియా మీరు బాగా గమనించండి. అతడు ఏం చేశాడనంటే యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా అని రాసింది. అతడు ఏం చేశాడు తెలుసా? ఈ మాట వినిన వెంటనే అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని వెంటనే గోడ తట్టు తిప్పుకున్నాడంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే గోడ తట్టు తిప్పుకున్నాడనంటే ప్రవక్త చెప్పాడు. చెప్పేసిన వెంటనే అతడు వెళ్ళిపోతున్నాడు. వెంటనే ఇతడు ప్రవక్త ముఖం చూసిన ఈయన ఇక ఏమీ చెయ్యలేక అతడు తన వెనకనున్న గోడ వైపు తిరిగి అతడు గోడను ఆనుకొని, అంటే మనం నిస్సత్తువైపోయినప్పుడు, నీరసించిపోయినప్పుడు, మనం శక్తిహీనమైపోయినప్పుడు, మన హృదయం భయానకమైన దుఃఖంలో పడిపోయినప్పుడు మనం ఎలాగైతే నేల కొరిగిపోతామో అలాగ అతడు గోడ తట్టు తిరిగి అతడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడో తెలుసా? యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో నీ దృష్టికి నేను అనుకూలంగా సమస్తమును ఎట్లు జరిగించితనో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకొనమని కన్నీళ్లు విడిచుచు అతడు ప్రార్థించాడు. ఇప్పుడు బాగా గమనించండి. ఒక ప్రార్థన, అది కన్నీళ్లతో కూడిన ప్రార్థన జరుగుతూ ఉన్నది అనంటే దాని వెనక భయానకమైన దుఃఖం ఉండినదని అర్థం. కొంతమంది కన్నీళ్లు నటిస్తారు. నేను వాళ్ళ గురించి మాట్లాడటలేదు. కన్నీళ్లను నటించడం అనే దాని గురించి మీరు ఆలోచన చేయకండి. వాళ్ళు నటిస్తున్నారా? వాళ్ళు దానికి బాధ్యులు. ఒకరోజు ప్రభువుకి వాళ్ళు చెప్పాలి. అకౌంటబిలిటీ అనేది బైబిల్లో పుట్ట స్పష్టంగా కనపడుతుంది. అదేంటంటే లెక్క అప్పగించుట. ప్రతిదానికి మనం లెక్క అప్పగించాలి, ఎవ్వరమైనా కూడా. అందుకని కన్నీళ్ళను నటించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మనకొద్దు. కన్నీళ్ళను నటించే వాళ్ళు ప్రభు సముఖంలోనికి వచ్చి ఎందుకు నటించారో చెప్పాలి. అయితే కన్నీళ్ళతో కూడిన ప్రార్థన, అది ఎప్పుడైతే మన కళ్ళంట ఆ నీళ్లు ధారాళంగా కారుతూ మన హృదయం లోపటి నుంచి ఆ ప్రార్థన మనవులు బయటికి ఉబ్బుకుతూ ఉన్నాయో దాని వెనక ఏమున్నది అనంటే
బహు దుఃఖములో ఆ వ్యక్తి మునిగి ఉన్నాడు అని అర్థం. బహు దుఃఖములో ఉండిన వ్యక్తి కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆయన కన్నీళ్ళకి ప్రయారిటీ ఇస్తాడు అని, ఆయన కన్నీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాడని, ఆయన కన్నీళ్లను తన బుడ్డి లోపట వేసి ఉంచుకుంటాడు, దాచుకుంటాడు. వెరీ నెక్స్ట్ ప్రార్థన ఏదైతే ఉందో దానిని ఆయన జ్ఞాపకం ఉంచుకోవడానికి పుస్తకంలో రాసుకుంటాడు కదా. ఈ విషయం యెషయాకి కూడా తెలుసు, క్షమించండి, హిజ్కియాకి కూడా తెలుసు. అందుకని అతడు బహు దుఃఖాక్రాంతుడైనప్పుడు కన్నీళ్లతో అతడు ప్రార్థిస్తుండినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు గనక అతడు వెంటనే ఆలకించాడు. ఆ ప్రార్థనకి జవాబిచ్చినట్టు మనం ఇక్కడ చూడగలుగుతాం. 4వ వచనం నుండి వెంటనే యెషయా చెప్పాడు, చెప్పి ప్రవక్త వెళ్ళిపోతున్నాడు. యెహోవా వాక్కు వినిన రాజు హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన మొదలు పెట్టేశాడు. ఎప్పుడైనా ఒక సమస్య, ఒక వ్యాధి, ఒక బాధ వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు, ఒక్క క్షణం కూడా జాప్యం చేయకూడదు. వెంటనే నీ దేవుని వైపు తిరిగి రహస్యమందు నీ దేవునికి కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేయగలగాలి అనే పాఠం కూడా ఈ చక్రవర్తి జీవితంలో నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రవక్త చెప్పి వెళ్ళిన మరు క్షణమే అతడు గోడ తట్టు తిరిగిన తన దేవుణ్ణి అతడు పలకరించాడు, పిలిచాడు. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లను విడిచి అతడు ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు వెంటనే కన్నీళ్ళకి ప్రయారిటీ ఇచ్చే దేవుడు, కన్నీళ్లను గుర్తించే దేవుడు, కన్నీళ్లకు విలువనిచ్చే దేవుడు, దుఃఖాక్రాంతమైన స్థితిలో నుంచి కన్నీళ్ళ నుంచి విడిపింపగల వానికి మొరపెట్టడం ఏదైతే జరుగుతుందో దానిని గుర్తిస్తాడు దేవుడు. ఆ గుర్తించిన దేవుడు వెంటనే ప్రవక్త రాజప్రసాదం యొక్క ఆ ద్వారబంధాల్ని దాటక మునిపే మళ్ళీ దేవుడు ప్రవక్త నోట ఒక మాట ఉంచాడు, నువ్వు పోయి మళ్ళీ ప్రవక్తగా చెప్పు అన్నాడు. ఇదేంటి ప్రభు, ఇప్పుడు ఇలా చెప్పమన్నావు, ఇప్పుడు అలా చెప్పమంటున్నావు? అదేమీ లేదు. అక్కడ దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పడమే ప్రవక్త పని. అందుకని వెరీ నెక్స్ట్ వెంటనే వచ్చాడు. 5వ వచనం చూడండి, ఇలా రాసి ఉంది ఏమనంటే, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చాలు, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూశాను, నీ కన్నీళ్లు విడిచుట నేను చూశాను. ఎందుకు కన్నీళ్ళు వస్తాయంటే బహు దుఃఖంలో మనం ఉండినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, మనం దుఃఖాక్రాంతులమైనప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళని మనమైతే హేళన చేస్తాం, ఆ కన్నీళ్లకు మనమైతే వాళ్ళ మీద నిందలు మోపుతాం. వాళ్ళ కన్నీళ్ళు, ఎదుటి వ్యక్తి కన్నీళ్ళు కారుస్తున్నాడంటే మనం లోపల ఆనందిస్తూ మనం ఎదుటి వారి యొక్క దుఃఖం లోపట నుంచి బయటపడిన కన్నీళ్లకు మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇది రైట్ నేచర్ కాదు, ఇది సరి అయిన అది పద్ధతి కాదు, అది దేవుడికి ఇష్టం కాదు. దుఃఖాక్రాంతమైన పరిస్థితి లోపట నుంచి, దుఃఖంలో నుంచి విడిపించగల వానికి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కన్నీళ్లను అలక్ష్యం చేయుడు, నిర్లక్ష్యం చేయుడు. అతడు అంటాడు ఇక్కడ ఈ మాట, మంచి మాట, నీ కన్నీళ్లను నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని అంటాడు. నా మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. నువ్వు చాలా మార్లు ఏడ్చి ఉంటావు, ఆ ఏడుపుని చూసి ఈ లోకం నవ్వి ఉంటుంది. నువ్వు చాలా మార్లు కన్నీళ్ళు విడిచి ఉంటావు, నువ్వు ఇంకా కన్నీళ్లు విడవాలని ఇంకా నీ మీద రకరకాల ప్రయోగాలు, ప్రయత్నాలు చేసి నిన్ను ఏడిపించి ఉంటుంది ప్రపంచం. నువ్వు కన్నీళ్లు విడిచినప్పుడు చూసి చూడనట్టుగా నీ కన్నీళ్ళ బాధ నీకే అని చెప్పి ఎదుటి వ్యక్తులు వారు నిన్ను వదిలిపోయి ఉంటారు కన్నీళ్ళ లోపట. కానీ నువ్వు కన్నీళ్లు విడిస్తే చూసేది ఎవరనంటే మనుషులు కాకపోవచ్చు, కానీ నీ దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. దుఃఖాక్రాంతమైన
ఘోరమైన స్థితిలో పట్టి నుంచి నువ్వు ఏడుస్తూ కన్నీళ్లు ఒలకబోస్తూ ఆ దుఃఖములో పట్టించి విడిపింపగల వానికి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ దుఃఖం నుంచి విడిపింపగల దేవుడు నీ కన్నీళ్లను చూసి నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి నీ ప్రార్థనకు జవాబిచ్చి నిన్ను ఆ దుఃఖక్రాంతమైన స్థితిలో పట్టి నుంచి విడిపిస్తాడు. విడిపించగల సమర్థుడు. ఆయన దుఃఖిస్తాడు. అందుకే ఆ దుఃఖం మనకి ఉండినది. ఆయనకి ఆత్మగా ఆయన ఉండినప్పుడు దుఃఖానికి కన్నీళ్లు రాకపోయాయేమో కానీ ఆయన శరీరమందు నివసించినప్పుడు, ఆయన దుఃఖాక్రాంతుడైనప్పుడు ఆయన ఏడ్చాడు. ఇప్పుడు మనం శరీరమందు నివసిస్తున్న మనుషులం మనం కదా, మనము దుఃఖంలో ముడికిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉండినప్పుడు ఆ దుఃఖానికి కన్నీళ్ళు వచ్చినప్పుడు ఈ లోకం ఏమైతే అనుకోనివ్వండి, లోకంతో మీరు పట్టించుకోకండి. లోకానికి వేరే జీవించండి. మీరు లోకంతో మీకు సంబంధం లేదు. లోకం పోకడ అలాగే ఉంటుంది. లోకం వెంబడి నువ్వు ఆలోచించొద్దు. నువ్వు ఎక్కువగా లోకం వైపు నీ దృష్టిని పెట్టొద్దు. లోకం గురించే నువ్వు ఎక్కువ ఆలోచించేస్తున్నావు అని అంటే నీ దేవుడి గురించి ఆలోచన చేసే విధానం లోపల నువ్వు తగ్గిపోయావని అర్థం. నువ్వు దేని గురించి అయితే ఎక్కువ ఆలోచన చేస్తున్నావో నీ ఏకాగ్రత అంతా దాని మీదే ఉండినట్టు. కానీ దేవుడు దానిని ఒప్పుకోడు. దేవుడు తన గురించే ఆలోచించాలని కోరతాడు, తననే ప్రేమించాలని కోరతాడు. ఎందుకంటే ఆయన గురించి నువ్వేం చేసినా అందులోపట ఆయన స్వార్థం ఉండదు. ఆయన వలన నీకు మేలే, లాభమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖము కన్నీళ్ళు అనే అంశం ద్వారా దేవుడు మనకు ఒక మంచి పాఠం నేర్పాడు. కన్నీళ్ళు వెనకాల దుఃఖం ఉంటుంది. దుఃఖపడుతున్నారు అని అంటే కన్నీళ్ళు వలకబోస్తారు. ఇతరులు కన్నీళ్లతో ఆడుకోవద్దు. కన్నీళ్లను మనుషులు లక్ష్య పెట్టకపోయినా దేవుడు లక్ష్య పెడతాడు. నువ్వు ఎన్ని రాత్రులు ఏడ్చి ఉంటావో ఆ ఏడ్చిన కన్నీళ్ళన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన చూస్తున్నాడు. ఆయన సామర్థ్యం గలవాడు, సృష్టికర్త అయిన దేవుడు ఆ కన్నీళ్లను వృధా పోనీయడుగా. ఎందుకు చింతపడతావు? ఎందుకు చింతిస్తావు? ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని అనుకుంటావు? ఎందుకు నేను ఇలాంటి పరిస్థితుల లోపల నేను దిగజారిపోయిన అనుకుంటావు? నీ దేవుడు నిన్ను వదిలిపెడితే అని అనుకోనాలి ఇలాంటి పరిస్థితుల లోపల. కానీ దేవుడు వదిలేవాడు కాదుగా. ఆయన ఇమ్మానుయేలు కదా, సదాకాలం మనతో ఉంటానని వాగ్దానం ఇచ్చి మరి వెళ్ళాడుగా. ఇప్పుడు కూడా ఆయన మనతో పాటు ఉన్నాడు. మనతో పాటు ఆయన సహవాసం చేస్తున్నాడు. ఎక్కడ 2, 3 కూడి ఆయన నామమందు ఏకీభవించి ప్రార్థిస్తారో అక్కడ ఆయన ఉంటానని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన మనతో పాటు ఉన్నాడు. ఆయన ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. కాబట్టి మన కన్నీళ్ళు వేస్ట్ అవ్వట్లేదు, ఆయన సముఖం లోపల ఉన్నాయి. ఆ కన్నీళ్లకు ప్రార్థనకు ఖచ్చితంగా జవాబిస్తాడు. అలాగే మీ అందరి జీవితాల్లో దేవుడు ఆ కార్యాలు చేయనుగాక. అలాంటి మేళ్లతో దేవుడు మిమ్మలను నింపునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలో వచ్చుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఎందరో కన్నీళ్ళు విడుస్తున్నారో ఆ కన్నీళ్ళు వెనకాల దుఃఖం ఉండినది. ఎందరు దుఃఖపడుతున్నారో అనంటే ఖచ్చితంగా అవి కన్నీళ్ళ రూపంలో ప్రదర్శింపబడుతుంది. ఆ దుఃఖం నాయన దుఃఖాన్ని చూసి కన్నీళ్లను చూసి హేళన చేస్తుంది ఈ లోకం. అంతే, లోకం అలాంటిదే అని నువ్వు చెప్పినప్పుడు లోకం అలా ఉండకపోతే ఎలా ఉంటుంది? అందుకు అలా ఉన్న లోకాన్ని చూసి మేమెందుకు దిగజారిపోవాలి? మేమెందుకు ఆధ్యాత్మిక స్థితిలో ఒక అడుగు వెనక్కి వేయాలి? నాయన, నువ్వు మాతో ఉన్నావు, మాతో ఉంటావు, సదాకాలం మాతో ఉంటావని చెప్పావు. మా సంతోషాన్ని మాత్రమే పంచుకొనవు, మా వ్యాధిని, బాధని, దుఃఖాన్ని కూడా పంచుకునే దేవుడవు. అందుకే కన్నీళ్లకు నువ్వు ఇచ్చే విలువను గురించి చూసాం. ఒక బుడ్డి లోపట కన్నీళ్లను దాచావు తండ్రి. కన్నీళ్లతో ప్రార్థిస్తున్న ప్రార్థనను ఒక పుస్తకం లోపట రాసుకున్నావు. హిజ్కియా ప్రార్థించినప్పుడు నాయన ఆ కన్నీళ్ళ ప్రార్థన నేను ఆలకించాను అని చెప్పి అతడు ఏదైతే కోరాడో అది ఇచ్చి అతనిని ఆశీర్వదించావు. థ్యాంక్ యూ లార్డ్. ఎందరో కన్నీళ్ళు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనకి జవాబివ్వండి. వారి ప్రార్థనకి తండ్రి ఉత్తరం ఇచ్చి వారిని ఉద్ధరించి వారిని దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అనండార్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరలా రేపు సాయంత్రం 8 గంటలకు మనం లైవ్లో కలుసుకుందాం. ఈ మెసేజెస్ అన్నీ కూడా ఫేస్బుక్లో నుండి మళ్ళీ భాస్కర్ గెర్షోమ్ అనే మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ మెసేజెస్ని యూట్యూబ్లో మీరు చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా భాస్కర్ గెర్షోమ్ అని ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. మరిన్ని ఆధ్యాత్మిక సందేశాలు, ఆధ్యాత్మిక ఆరాధన గీతాలు మీరు ఆ ఛానల్లో చూడొచ్చు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ అనండాల్.